నా లైఫ్ లో అతిపెద్ద కీలకమైన పాత్ర పోషించింది ఈ ఉప్మా అండి. ఎందుకంటారేమో, పెళ్లికి ముందు నా కిలోమీటర్ దూరంలో ఉండేది. పెళ్లి తర్వాత రోజు నా ప్లేట్లో ఉంటుంది. అసలు ఉప్మాకి పెళ్లికి సంబంధం ఏంటమ్మా తల్లే అంటారేమో, బోల్డ్ అంత సంబంధం ఉందండి బాబు. పెళ్లికి ముందు అమ్మ మాత్రమే కిచెన్ లో ఉంటది కాబట్టి ఇడ్లీ, వడ, దోశ అని ఆర్డర్ల మీద ఆర్డర్లు వేస్తాం. కానీ పెళ్లి తర్వాత మన స్వహస్తాలతో మనం చేసుకుంటాం కాబట్టి ఏది ఈజీగా అయిపోతే అదే ఫేవరెట్. ఇకపోతే అన్నిటికంటే ఈజీగా అయిపోయేది ఉప్మాయే కాబట్టి పెళ్ళయ్యాక ఆల్మోస్ట్ అందరి ఫేవరెట్ ఇదేనండి. పప్పులు కడగక్కర్లేదు, పిండిలు రుబ్బక్కర్లేదు, చట్నీలు చేయక్కర్లేదు, బండకేసి బాధక్కర్లేదు. 2-3 తాలింపు గింజలు వేపామా, టమాటోతో పాటు ఉల్లిపాయ కట్ చేసామా, నీళ్లు మరగబెట్టి నోకేసి తిప్పేసామా, అంతే. మా ఇంట్లో వారానికి 6 రోజులు ఇదే ఉప్మా అండి. అంటే ఇదే కాదు, రోజు ఫ్రెష్ గా చేసుకుంటామండి. 7వ రోజు మాత్రం ఒక స్పెషల్ రెసిపీకి చోటిస్తామండి. అదంతా కాదు గానీ ఉప్మా ఏంటి నార్త్ లో వేస్తే సౌత్ లోకి వచ్చేసి ఇలా జారుడు జారుడుగా ఉందంటారేమో. మా ఇంట్లో వాళ్ళకి ఇలాగే ఇష్టం అండి. మేము దీన్ని జోరు ఉప్మా అంటాం.